హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ నేను బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం టేస్టీ పానీపూరిని అయితే తయారు చేసుకుందామండి. ముందుగా ఉదయాన్నే నానబెట్టిన బఠానీలని ఈ విధంగా కుక్కర్లో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి, ఒక 4 విజిల్స్ వచ్చే వరకును. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. టమాటాలని ఆనియన్స్ని బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాట్లాగా ప్రిపేర్ చేస్తున్నాం కదా కర్రీని, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపుని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలను పీల్ చేసేసుకుని ఒకసారి మెదుపుకొని ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న బఠానీని కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి. సగం స్మాష్ చేసుకుని సగం అయితే బఠానీల కింద ఉంచుకుని ఈ విధంగా ఫుల్గా వాటర్తో అయితే వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కోసం ఈ వాటర్ని అయితే ఉంచేసుకున్నానండి, ఉడికించిన వాటర్ని. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా కసూరి మేతిని వేసుకున్నాను. ఇక్కడ 1/2 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే వేసుకున్నానండి. వేసుకుని ఒక 1/2 స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకుని కలుపుకోవాలి. తగినంత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి తినే కన్సిస్టెన్సీని బట్టి, థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి వాటర్ని. ఈ విధంగా యాడ్ చేసుకుని సిమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పానీపూరిలోకి. ఇది చాట్లాగా కూడా తినొచ్చు, పిల్లలకైతే ఇచ్చేయచ్చండి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ని కొద్దిగా ఫ్రై చేసి పల్లీలని ఆనియన్స్ని వేస్తే చాట్ రెడీ. ఇది 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు పానీ కోసం 1/2 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం వేసుకుని కొద్దిగా వాటర్ లేదా చింతపండు రసాన్ని వేసుకుని మిక్సీ పట్టుకుని ఈ విధంగా జాలిగట్టులో వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత చింతపండు రసాన్ని, తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా వేయించిన ధనియాలు జీలకర్రని పౌడర్ చేసుకున్నది ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుని కలుపుకోవాలి. అంతే మనకు టేస్టీ పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీల కోసం గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో పూరీలని, రెడీమేడ్ పూరీలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ పూరీలు మనకి డిపార్ట్మెంట్ స్టోర్లో ఎక్కడైనా సరే దొరుకుతున్నాయి. మీరు కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ పానీపూరి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్.